Very good afternoon. Welcome to our channel. So every Wednesday 1 PM కి జీకే క్లాస్ అనేది మీకు అప్లోడ్ అవుతుంది. సో నేను యూఎస్కి వెళ్ళాక కూడా క్లాసెస్ టైం టు టైం అప్లోడ్ అవ్వాలి అనే ఆలోచనతో ఒక షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. సో ఎప్పటికీ దీని మీద ఫోకస్ చేయలేను కదా. సో ఒక మంత్లీ 1 వీక్ దీని మీద ఫోకస్ చేసి ఆ 1 వీక్లోనే 1 మంత్కి సరిపడా క్లాసెస్ అనేది టైం టు టైం షెడ్యూల్ చేయాలి అనే ఆలోచనతో 1 by 1 ఆలోచించి ఒక్కో డే ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది. సో దానిలో భాగంగా ఎవ్రీ వెనస్డే 1 PMకి మీకు జీకే క్లాస్ అయితే 90% అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈరోజు క్లాస్ వచ్చేసి నదులు గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అంటే, ఈ నదులు ఫ్లోయింగ్ స్టేట్స్ అడుగుతూ ఉంటాడు కొన్నిసార్లు. అంటే ఏ రాష్ట్రాల గుండా వెళ్తూ ఉన్నాయి అని అడిగే అవకాశం ఉంటుంది. ఈ నదుల యొక్క ఉపనదులు ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. ఈ నదులలో ఏదైనా ప్రత్యేకత అంటే లాంగెస్ట్, షార్టెస్ట్ ఇట్లాంటివి ఏమైనా అడిగే అవకాశం ఉంటుంది. సో మనం కంప్లీట్లీ అన్నీ చూడలేము డెఫినెట్లీ, బట్ అందులో రెగ్యులర్గా అడిగే రివర్స్ ఏంటివి, మేజర్ రివర్స్ గురించి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యమైన నదుల సమాచారం. గంగా నది అనేది భారతదేశంలో అతి పొడవైన నది మరియు ప్రపంచంలో 3వ అతిపెద్ద నది. ఏదండి? గంగా రివర్ అనేది భారతదేశంలో అతి పొడవైన లాంగెస్ట్ రివర్ అండ్ ప్రపంచంలో 3వ అతిపెద్ద లార్జెస్ట్ 3rd ప్లేస్లో ఉంది వరల్డ్ వైడ్. సో భారతీయ నదీ వ్యవస్థను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉంటారు. ఒకటి హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదులు. సింధు, గంగా, యమున, బ్రహ్మపుత్ర వంటి నదులు హిమాలయ నదులు, అంటే అక్కడి నుండి ఆరిజిన్ అనేది ఆ విధంగా ఉండడం జరుగుతుంది. మరియు మహానది, గోదావరి, కృష్ణ మరియు కావేరి ద్వీపకల్ప నదులని చెప్పడం జరుగుతూ ఉంటుంది. భారతీయ నదులలో అంటే మనకి ఇండియాలో ఉన్న రివర్స్ అన్నీ కూడా ఎక్కువ భాగము ఈస్ట్ వైపు ప్రవహించి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలవడం జరుగుతూ ఉంటుంది. తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మేజర్ రివర్స్ అన్నీ కూడా కృష్ణ, గోదావరి, కావేరి, మహానది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన క్వశ్చన్ ఇదండి. తూర్పు నుండి పడమరకు ప్రవహించే నదులు. మనం ఇంతసేపు ఏమనుకున్నాం, మేజర్ రివర్స్ అంటే ఎక్కువ రివర్స్ అన్నీ కూడా మనకి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటాయి, ఫ్లో అవుతూ. బట్ కొన్ని రివర్స్ మాత్రం మనకి వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యి మనకి అరేబియా మహాసముద్రంలో కలవడం జరుగుతూ ఉంటుంది. అవి ఏంటి అంటే నదులు నర్మదా, తపి, సబర్మతి, మహి. ఈ 4 మేజర్ రివర్స్ అన్నీ కూడా మనకి వెస్ట్ సైడ్ ఫ్లో అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్ మనల్ని రెగ్యులర్గా అడిగారు, చూడండి. సో 1 by 1 ఒక్కొక్క దాని గురించి చూద్దాం. గంగా రివర్. సో భారతదేశంలో పొడవైన నది గంగా రివర్. దీని యొక్క లెంత్ వచ్చేసి 2525 కిలోమీటర్స్, 2525 కిలోమీటర్ల పొడవు. భారతదేశంలో గంగా నది భారత ఉపఖండంలోనే పొడవైన నది కూడా. అంటే మనం ఈ సరౌండింగ్ కంట్రీస్ అన్నీ పెట్టుకొని మనం ఉపఖండం ఉంటాం కదా, దాంట్లో కూడా మనకి గంగా నది అనేది లాంగెస్ట్ రివర్. దీని యొక్క ఆరిజిన్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లోని గంగోత్రి నుండి అండి. గంగోత్రి నుండి హిమనాథం మరియు ఉత్తరాఖండ్లోని దేవ్ ప్రయాగ్లోని భగీరథి మరియు అలక్నందా నదుల సంగమం వద్ద ప్రారంభమవుతుంది. ఎక్కడ అంటే ఇది ఉత్తరాఖండ్లోని గంగోత్రి, అదేవిధంగా ప్రయాగ్లోని భగీరథి మరియు అలక్నందా కలిసే చోట మనకి ఈ గంగా రివర్ అనేది ప్రారంభమవుతుంది. సో మరి అక్కడి నుండి ప్రారంభమై ఏ విధంగా ఫ్లో అవుతూ ఉంది కనుక చూస్తే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు వెస్ట్ బెంగాల్ అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి ఇది బంగ్లాదేశ్లో ముగుస్తుంది. చివరికి అది బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా ఫ్లోయింగ్ స్టేట్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ గంగా నది యొక్క ఉపనదులు కనుక చూసినట్లయితే యమున, సోన్, గోమతి అండ్ గగారా, గండక్ మరియు కోషి అనేవి ఈ నది యొక్క ఉపనదులు. సో మనల్ని మెయిన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ టాపిక్లో
లెంత్ అడిగే అవకాశం ఉంటుంది, ఎక్కడి నుండి, గంగోత్రి నుండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోయింగ్ స్టేట్స్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఉపనదులు ఏంటివి అని అడిగే అవకాశం కూడా మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ గోదావరి రివర్ కనుక చూసినట్లయితే దీని యొక్క లెంత్ 1464 కిలోమీటర్స్ అండి. భారతదేశం లోపల మొత్తం పొడవు పరంగా గోదావరి అనగా దక్షిణ గంగా భారతదేశంలో రెండవ పొడవైన నది, సెకండ్ లాంగెస్ట్ రివర్ అని మనం గోదావరిని చెప్పొచ్చు. ఇది ప్రవహించే రాష్ట్రాలు కనుక మనం చూస్తే మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుండి ప్రారంభమవుతుంది. నాసిక్ నుండి ప్రారంభమై ఛత్తీస్గఢ్, తెలంగాణ మరియు ఏపీ మీదుగా ప్రయాణించి చివరికి బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. సో దీని యొక్క ఉపనదులు కనుక చూసినట్లయితే పూర్ణ, ప్రాణహిత, అరవిందావతి, శబరి నది దీని యొక్క ఉపనదులు. నెక్స్ట్ యమునా నదిని కనుక చూసినట్లయితే 1376 కిలోమీటర్ దీని యొక్క పొడవు. అండ్ జమునా నది, జమునా అని పిలుస్తాము దీన్నే. యమునా నది ఉత్తరాఖండ్లోని బందర్పూన్ శిఖరం వద్ద ఉన్న యమునోత్రి నుండి ఉద్భవించింది. ఇది గంగా నది యొక్క పొడవైన ఉపనది. అండి. ఓకేనా? గంగా నది యొక్క పొడవైన ఉపనది ఇది ఫ్లోయింగ్ స్టేట్స్ ఎక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ ఇది ప్రవహించే రాష్ట్రాలు. నర్మదా నది కనుక చూసినట్లయితే 1312 కిలోమీటర్ అండి. దీన్నే రేవా అండ్ నిర్బుడా రివర్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్ అమర్కంటక్ నుండి ప్రారంభమైంది. ఇది ప్రవహించే రాష్ట్రాలు కనుక అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్, గుజరాత్. ఈ తూర్పు దిశలో ప్రవహించే దేశంలోని అన్ని నదులకు భిన్నంగా ఇది వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యి మనకి అరేబియా మహాసముద్రంలో కలవడం జరుగుతూ ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి మేజర్ రివర్స్ అన్నీ కూడా ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతూ ఉంటాయి, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. బట్ ఇవి మాత్రం అరేబియా రివర్లో కలవడం జరుగుతూ ఉంటుంది. అండ్ కృష్ణా రివర్ కనుక చూస్తే 1300 కిలోమీటర్ల పొడవు, భారతదేశంలో 4th లాంగెస్ట్ రివర్. ఓకేనా? నెక్స్ట్ కనుక చూసినట్లయితే ప్రవహించే రాష్ట్రాలు మహాబలేశ్వర్లో ఉద్భవిస్తుంది. మహాబలేశ్వర్లో ప్రారంభమై మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల గుండా ప్రవహించి లాస్ట్కి బే ఆఫ్ బెంగాల్లో ప్రవేశిస్తుంది. దీని యొక్క ఉపనదులు భీమా, పంచగంగ, దూద్గంగ, ఘటప్రభ, తుంగభద్ర. కృష్ణా నది యొక్క ఉపనదే తుంగభద్ర రివర్, గుర్తుపెట్టుకోండి. సింధు నది దీని యొక్క మొత్తం పొడవు 3180 కిలోమీటర్లు. అదేంటి సార్, గంగా నది మనం లాంగెస్ట్ రివర్ అనుకున్నాం కదా, ఇక్కడ 3180 కిలోమీటర్లు సింధు నది అని చెప్తున్నారు ఏంటి అని డౌట్ రావాలి. అయితే మనకిది భారతదేశంలో ఫ్లో అయ్యే పొడవు మాత్రం కేవలం 1114 కిలోమీటర్లు మాత్రమే. ఇది మనకి అవుట్ ఆఫ్ ఇండియాలోనే సుమారుగా 2000 కిలోమీటర్లు ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇది మానస సరోవర్ నుండి ప్రారంభమై లడాక్, గిల్గిట్ మరియు బాల్టిస్తాన్లను దాటుతుంది. ఆ తర్వాత ఇది పాక్లోకి వెళ్ళి ప్రవేశిస్తుంది, పాకిస్తాన్లోకి ఫ్లో అవుతుంది. దీని యొక్క ఉపనదులు జాన్సన్కర్, సోన్, జీలం, చీనాబ్, రవి, సట్లెజ్ మరియు బియాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ కాశ్మీర్, లడాఖ్లో కనుక చూస్తూ ఉంటాయి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్. ఇది 2900 కిలోమీటర్ల పొడవు. ఇది భారతదేశంలో ఫ్లో అయ్యే పొడవు మాత్రం కేవలం 916 కిలోమీటర్లు మాత్రమే. ఇది చైనాలోని టిబెట్లోని మానస సరోవర్ సరస్సు సమీపంలో ఉన్న హాంగ్సీ హిమానీ నదం నుండి ఉద్భవిస్తుంది. దీనిని చైనాలోని యార్లాంగ్ సాంగ్పో నది అని పిలుస్తారు. చైనాలో ఏమని పిలుస్తారు? యార్లాంగ్ సాంగ్పో. తర్వాత ఇది మనకి చైనా నుండి అరుణాచల్ ప్రదేశ్ ద్వారా మన భారతదేశంలోకి ప్రవేశించి అస్సాం గుండా ప్రయాణించి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా ప్రయాణించి చివరికి బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి కాజిరంగా నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్ అండి. కాజిరంగా నేషనల్ పార్క్ ఈ రివర్ ఒడ్డునే ఉండడం జరిగింది. అందుకే వరదలు వచ్చినప్పుడు కంప్లీట్లీ ఆ పార్క్ మొత్తం చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది.
మహానది నది. దీని యొక్క పొడవు 890 కిలోమీటర్లు. ఇది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లాలో ఉద్భవించిన మహానది. దీని యొక్క ఉపనదులు సియోనాథ్, మాండ్, ఐబి, హాస్టియో, ఓంగ్, ప్యారీ నది, జోంగ్, టెలెం దీని యొక్క ఉపనదులు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే కావేరీ నది. దీని యొక్క లెంత్ 800 కిలోమీటర్లు. ఇది కర్ణాటకలోని వెస్టర్న్ ఘాట్స్లో బ్రహ్మగిరి హిల్స్లో ఉద్భవిస్తూ ఉంది. కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల గుండా ఇది ఆగ్నేయ దిశలో ప్రవహిస్తుంది. తూర్పు కనుమల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో, సో లాస్ట్కి ఇది కూడా మనకి ఈస్ట్కే ఫ్లో అయిపోయి బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతూ ఉంటుంది. తపతీ నది. దీని యొక్క పొడవు 724 కిలోమీటర్లు. ఇది బేతుల్ జిల్లా సాత్పురా శ్రేణిలో పెరిగి గల్ఫ్ ఆఫ్ కంబట్ అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఇక్కడ వెస్ట్ సైడ్ ఫ్లో అవుతూ ఉంది. ఇది ప్రవహించేది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్ గుండా ప్రవహిస్తుంది. అండ్ ఉపనదులు పూర్ణ నది, గిర్నా నది, గోమై, పంజారా, పెది మరియు అర్నా. సో ఇవి దీని యొక్క ఉపనదులు. సో కొన్ని ఇంపార్టెంట్ నదులు వాటి యొక్క పొడవులు కనుక చూసినట్లయితే గంగా రివర్ వచ్చేసి 2525 కిలోమీటర్, గోదావరి 1464, యమున 1376, నర్మదా 1312, కృష్ణ 1300 అండ్ సింధు రివర్ వచ్చేసి 3180 కిలోమీటర్ టోటల్ ఉంటుంది. మన భారతదేశంలో మాత్రం 1114 కిలోమీటర్ మాత్రమే ఫ్లో అవుతూ ఉంది. బ్రహ్మపుత్ర వచ్చేసి 2900 కిలోమీటర్ పూర్తిగా, అండ్ భారతదేశంలో ఫ్లో అయ్యేది 916 కిలోమీటర్ ఓన్లీ. మహానది 890, కావేరి 800, తపతి 724 కిలోమీటర్. అండ్ ప్రపంచంలో అతి పొడవైన నది ఏది అండి? నైలు నది ఆఫ్రికాలో ఫ్లో అవుతూ ఉంది. ఇది సెకండ్ అతి పొడవైన నది ఏదండి? అమెజాన్ నది సౌత్ అమెరికా. ప్రపంచంలో అతిపెద్ద నది, లార్జెస్ట్ అంటే విస్తీర్ణం పరంగా ఇది, లాంగెస్ట్ అంటే లెంత్ పరంగా, ఓకేనా? అమెజాన్ నది సౌత్ అమెరికా. అతి పొడవైన నది గంగా నది. సెకండ్ వన్ పొడవైన నది గోదావరి నది. అతిపెద్ద నది బ్రహ్మపుత్ర నది. సో ఇది ఈ విధంగా మనకి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్లీ ఇవే అడుగుతూ ఉంటాడు. సో మనం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా జీకే జస్ట్ 100 రూపీస్కే మీకు 100 టాపిక్స్ తోటి ఇంకా నాకు వీలున్న టైంలలో యాడ్ చేస్తూనే ఉంటాను. సో 100 రూపీస్కే మీకు అందించడం జరుగుతూ ఉంది. డెఫినెట్లీ తీసుకోవడానికి ప్రయత్నం